ఒక ప్రాంతీయ పార్టీ, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా దాంతో పాటుగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గట్టి పోటీ అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇస్తారు. ప్రధాని క్యాండిడేట్గా కూడా ఆయన్ని ప్రేస్ చేశారు, ప్రచారంలో ఉన్నారు. కంబ్యాక్ అనేది ఎలా ఉండొచ్చు సార్? ప్రధాని క్యాండిడేట్గా లేకపోతే దేశాంత విస్తరించడం అనేది ఒట్టి మాట. మన ఎన్నికల వ్యవస్థలో ఇప్పటికి వాళ్ళు సాధించిందే మహాద్భుతం. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ, 2 రాష్ట్రాల్లో ఒక పార్టీ అంత విజయాన్ని సాధించడం అనేది గొప్ప విజయం. అంతకుమించి విస్తరించడం దాదాపు అసాధ్యం. మన ఎన్నికల వ్యవస్థ దాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు బీజేపీ 3వ పార్టీ కొనచోట ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ 3వ పార్టీ కొనచోట ఏం చేస్తున్నారు? అంతకంటే పెద్ద పార్టీలు ఇవన్నీ. మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి మనగడ లేదు. కాబట్టి అది ఏనాడు మీ దానిపై మీరు అంచనా వేయకూడదు. కాబట్టి ప్రధానమంత్రి పదవి ఈ ఢిల్లీ చుట్టూ ఉంది కాబట్టి ప్రచారం అంతా అది తల పొరపాటు. అది మినహాయిస్తే ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళు ఉనికి కొనసాగుతుంది. పంజాబ్లో నేను చెప్పలేను, ఎందుకంటే పంజాబ్ మరి అధ్వాన్నంగా ఉంది పరిపాలన. ఆర్థికంగా పూర్తిగా పతనం అవుతుంది. ఢిల్లీలో ఆర్థిక పతనం ఉండదు, ఢిల్లీకి ఉన్న నగర సంపద వల్ల. కాబట్టి ఢిల్లీలో ఖచ్చితంగా రాజకీయంలో ఆ పాత్ర ఉంటుంది. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఆ పాత్ర సాధ్యం కాదు. అది ఊరికే ఉదాహరణకి వారు కర్ణాటకలో పోటీ చేసినప్పుడు లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి. చాలామంది అది గమనించాల. ఎక్కువ తక్కువ అని కాదు, అది సాధ్యం కాదు. అక్కడ జరగటమే గొప్ప అద్భుతం. అంతే అన్ని చోట్ల జరుగుతుంది కూడా చాలా పొరపాటు. కానీ ఢిల్లీలో నేను అనుకోవటం వారి ప్రభావం కొనసాగుతుంది. పంజాబ్లో ఇంకో కొంతకాలం పోతే కానీ కొనసాగుతున్నారైతే తెలియదు ప్రభావం. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం పతనం అంచనా ఉన్నది ఆప్ విధానాల వల్ల. అంతకుముందు కూడా దుష్పరిపాలన వల్ల రాష్ట్రాన్ని తగలబెట్టేశారు, గొప్ప రాష్ట్రాన్ని. కాబట్టి పంజాబ్ రాజకీయం ఎట్లా మళ్ళీ దొరుకుతుందో ఇప్పుడు అంచనా వేయడం కష్టం. ఢిల్లీలో మాత్రం ఆప్ని మీరు తక్కువగా అంచనా వేయకూడదు. ఓటు దాదాపు సమానంగా వచ్చింది. సో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదే అవినీతి ఆరోపణలతో ఈసారి ప్రభుత్వాన్ని కోల్పోయింది అనేది, ఆ అవినీతి మచ్చని తుడుచుకునే ప్రయత్నం ఇప్పుడు చేయగలుగుతుందంటారా? గెలుపు మాత్రమే కావాలి, ఎట్లయినా గెలవాలి అనుకున్నప్పుడు మీరు దాని నుంచి బయటపడడం కష్టం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు ఇంతవరకు చెప్పలేను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రామరెడ్డి అని ఒక సోదరుడు బ్రహ్మాండంగా లోక్సత్తా తరపున ప్రతి గ్రామంలో ఒక 3-4 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రతి ఊళ్ళో శాఖలు, మంచి ఉద్యమం, పార్టీ నిర్మాణంతో జరిగింది. గ్యారంటీగా గెలిచేసి ఒకటి అనుకున్నాం, ప్రచారం కానీ మన నిబద్ధత కానీ. ఎలక్షన్లు 15 రోజుల ముందు దగ్గరికి వచ్చారు. సార్ లోక్సత్తా అంటే అభిమానం ఉంది ఓటర్లందరికీ, ప్రతి ఊళ్ళో కూడా. కానీ వాళ్ళ పరిస్థితులు ఎంతో కొంత డబ్బు ఇవ్వకుండా ఓటేసే పరిస్థితి లేదు. అవతల 500 వెయ్యి ఇస్తున్నారు. మీరు అనుమతిస్తే 50 రూపాయలు మనం ఇస్తే సరిపోతుంది. ఒక్క 50 చాలు. 50 వాళ్ళు 500కు సమానం జనం. కానీ 50 కూడా ఇవ్వకపోతే మాత్రం మమ్మల్ని పట్టించుకోరు. 50 రూపాయలు ఇవ్వడానికి అనుమతిస్తే నేను ఆ సీటు మీ పాదాల దగ్గర పెడతాను, లేకపోతే ఓడిపోయినట్టే అన్నాడు. నేను క్షణం ఆలోచించుకున్నారా, పోనీ ఇండియా సీట్ అన్నాను. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు తను. ఒక క్షణం ఆలోచించండి, సీటు పోనీయండి అన్నాను. ఎందుకంటే మనం ఎలా గెలిపే ముఖ్యమో, ఎట్లయినా నేను గెలవాల్సిందే అని మొదలెట్టామనుకోండి, 50తోనే మొదలవుతుంది. కానీ కోట్లు ఖర్చు పెట్టాక అవినీతి లేకుండా పరిపాలన ఉంటుంది అనుకోవటం మనం మూర్ఖత్వం. వ్యక్తులు నీతివంతంగా ఉండొచ్చు. మన్మోహన్ సింగ్ నిష్కలంక దేశభక్తులైన ఏ రకమైన మచ్చలేని వ్యక్తిగత నిజాయితీపరుడు. కానీ ఆయన ప్రభుత్వంలో, ఆయన పార్టీలో నిజాయితీ ఉంది అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం. నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి, ఏ ఒక్క రూపాయి కూడా ఆశించే సమస్య. 60 ఏళ్ల పాటు జీవితాన్ని పణంగా పెట్టాడు ఈ దేశం కోసం, నమ్మిన లక్ష్యాల కోసం. కానీ ఆయన పార్టీ మనవుడి కోసం, ఎన్నికల్లో ప్రచారం కోసం అని చెప్పని అక్రమాలు చేయడం లేదు, డబ్బులు చేతులు మారలేదు అనుకుంటే మనం పిచ్చివాళ్ళం మనం ఏమన్నా. కాబట్టి ఈ పార్టీలు నేను తిట్టడం, వాళ్ళ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. వాళ్ళే విలన్స్ కాదు, విక్టిమ్స్. ఒక విషవలయంలో వంచితులు. కానీ మీరు మార్పు కోసమని బావుటా ఎత్తారు. లోక్సత్తా కానీ ఆప్ కానీ మార్పు కోసం బావుటా ఎత్తాం. ఎవరు బలవంతంగా జేపీ గారు మీరు రాజకీయాలు నన్ను కోరారా? అడగలేదు. నేను ఎవరు బతిమని అడగలేదు కదా. మార్పు చూపెట్టాలి. ఈ మార్పు రాకపోతే దేశ నాశనం అవుతుంది. మనం దీనిలో ఉద్యమాల్లోకి దిగి దీనిలోకి వచ్చాం. మరి నేను మార్పుని చేతల్లో చూపెట్టకపోతే నేను కూడా గెలుపు అనేటువంటి దానికి లొంగిపోయి ఎట్లా కొట్టి గెలిపొస్తే చాలు,
ఏమైనా పర్లేదు నేను అనుకున్నట్టయితే ఇంకా నేను కూడా సమస్యలో భాగమే కదా. మిగతా వాళ్ళకంటే చెడ్డవాళ్ళని అంటలా, తప్పదు. బహుశా మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగాము. నాకు వాస్తవాలు తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడినాం. మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగాము డబ్బుల విషయంలో. కానీ దీనిలో ఒక సగం పాతివ్రత్యం సగం ఉండదు. చిన్న చిన్న సాంకేతికమైన పొరపాట్లు జరగడం వేరు, మౌలికంగా అవినీతిలో, డబ్బుల పంపిణీలో, అక్రమాల్లో పాలు భాగస్వాములు కావటం వేరు. కాబట్టి మిగతా పార్టీల కంటే ఎక్కువగా తిట్టడం అన్యాయం. కానీ దాని వ్యవస్థని మార్చడానికి ఒక మార్గాన్ని చూపెట్టే అవకాశం దీనివల్ల కొంతైనా వచ్చింది కదా. దోహదం చేసే బదులు సమస్యలో భాగమైనారే. రేపొద్దున ఇంకోళ్ళ ప్రయత్నం చేసినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోరే. అంతే కదా. చూసామయ్యా, అదొకటి చూసాం. ఇప్పుడు ఆప్కి రేపొద్దున ఢిల్లీ అసెంబ్లీలోనో పంజాబ్లోనో సీట్లు వస్తేనే అసలు దాని గురించి పట్టించుకునేది. అది లేదనుకోండి, ఆప్ మాట ఎవరో పట్టించు. ఎందుకంటే ఆ విశ్వసనీయత కోల్పోయారు. ఇవాళ లోక్సత్తాకి ఒక్క సీటు లేదు, ఒక్క ఓటు లేదు, మానేసాం, అంతా బయటకు వచ్చేసాం. కానీ లక్షల మంది ఈ దేశంలో వింటున్నారు. విశ్వసనీయత పోలా, నిలకడ పోలా, దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో స్పష్టమైన అవగాహన పోలా. దాన్ని కాపాడుకోలేకపోతే ఓట్లు వచ్చిన కాలం రాజకీయంగా రెలవెంట్గా ఉంటారు. ఏముంది, ముక్కు మొహం తెలియనివాడు కూడా కార్పొరేట్ అయితే రెలవెంట్గా కనిపిస్తాడు 2 రోజులు. ఆ తర్వాత ఎవరు ఎవరు పట్టుకుంటారు, ఎవరు అంటూ కూడా తెలియదు మనకి. అది ఉపయోగం ఏంటి? పదవే పరమార్థం అనుకుంటట్లాగా దేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, పరిపాలన ఏమవుతుంది, అది కదా పరమార్థం. అది మర్చిపోయి పదవే పరమార్థం చేసుకున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.